చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. హైదరాబాద్ హన్మకొండ జాతీయ రహదారి 163కి అతి సమీపంలో ఆలేరు మున్సిపాలిటీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామసముద్రం ఆమ్లెట్ గ్రామం ఇప్పుడు కలలు తెంపింది. ఇప్పుడు పడావు పడిన ఇల్లు కంప చెట్లతో కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయం, పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 32 కుటుంబాలు ఉండేవారు. ఇంటింటికి పచ్చని పందిర్లు, చుట్టూ పొలాలతో కలకలలాడుతూ కనిపించేది. చుట్టాలు వస్తే ఆ వాతావరణంకి మగ్ధులై 3-4 రోజులు కూడా ఇక్కడే ఉండేవారట. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలతో పాటు కమ్యూనిటీ హాలు, మంచినీటి ట్యాంకు కూడా నిర్మించింది. కానీ అవి కూడా నిరుపయోగంగా పడావు పడి ఉన్నాయి. కనీస వసతి సౌకర్యాలు లేక, డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రామానికి బాట చక్కగా లేక, ముఖ్యంగా ఆలేరును రామసముద్రం గ్రామాన్ని విడదీస్తూ మధ్యలో హైదరాబాద్ హన్మకొండ హైవే రావడంతో ఆ గ్రామస్తులతో పాటు గౌడన్నలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. నిత్యం రాకపోకలు సాగించాలంటే ప్రమాదాలకు గురి కావడం, స్కూల్ పిల్లలు, వృద్ధులు, గీతా కార్మికులు, మహిళలకు రోడ్డు దాటాలంటేనే హైవే శపమైంది. పేరు ఎగ్గిడి మల్లయ్య. ఆలేరు నివాసం రామసముద్రం విలేజ్ భూమి ఇక్కడ ఉంది. రామసముద్రం కూడా ఉన్నది. ఇక్కడ మేము ఇదివరకు కొట్లాడినాము, ఎన్నోసార్లు ధర్నాలు చేసినాము. ఎంపీ తానికి పోయినాము, కొమరెడ్డి వెంకటరానికి యూటర్న్ అన్న చేయాలని ఎలాంటి పెద్దవాళ్ళకు కూడా చెప్పిర్రు. ఇది యూటర్న్ చేసేదాకనన్నా, అండర్ పాస్ అయ్యేదాకనన్నా ఇది ముయ్యొద్దని. వీడికి 5-6 సార్లు దిమ్మలు తెచ్చి పెడితే కూడా మేము ఇక్కడ ఉండే రైతులం, ఊరు వాళ్ళు, రామచంద్రం వాళ్ళు వీళ్ళందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఎమ్మెల్యేకి చెప్పినాం, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ చెప్పినాం. ఇవన్నీ మేము చాలా ఒక 2-3 ఏళ్ళ నుంచి వెళ్ళి బాగా ధర్నాలేక చేస్తున్నాం. మాకు ఎటువంటి ఏ నాయకులు కానీ ఎవరు కానీ మాకు యూటర్న్ అన్న కావాలి, లేకపోతే అండర్ పాస్ అన్న కావాలి. ఇక్కడ ఉండేది పొద్దున్న లేస్తే కనీసం ఒక 500-1000 మంది తిరుగుతాం. ఇక్కడ ఉండేది రామసముద్రం, గౌడ్స్ ఉండ్రు, ఇటువంటి వాళ్ళ ఉన్నాం కాబట్టి మేము బతుకు జీవనమే ఇది. ఒక 100 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడ నడుస్తున్నాం. 100 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడనే ఉన్నాం జీవనాధారం. ఆ జీవనాధారం గురించి మాకు ఎటువంటి యూటర్ను కావాలని కోరుచున్నాము. ఎంపీకి బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ సాంసుందర్గా వచ్చారు, ఇక్కడ ధర్నా చేసి ఆ ఫోటో అవి కూడా ఉన్నాయి, ఆయన కూడా చేసిండు. మేము కూడా కిషన్ రెడ్డికి చెప్తాం అని చెప్పారు. దాని గురించి మేము అందరం దీని గురించే వెంకరెడ్డి తానికి అందరు తానికి పోయినాం, అవి చేసినాం. ఇవన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ కొంచెం ఆగి ఈ టర్న్ మెయింటైన్ చేస్తే ఎట్టి పరిస్థితులు చేస్తామంటారు. అందుకు మీ సహకారం, అందరి సహకారంతో మాకు యూటర్న్ కావాలి. 1000 మంది జీవనాధారం ఉంది ఇక్కడ, అందు గురించి కోరుచున్నాం. బైపాస్ రోడ్లు వస్తే అన్ని ఊర్లు బాగుపడతాయి, కానీ మా ఊరు ఖాళీ కావడానికి కారణమే ఈ బైపాస్ రోడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని ఉన్న మంది అంతా పోయి ఆర్డర్లు కట్టుకొని బయలకాడికి కూడా వచ్చుడు పని చేసిరు. మొత్తం ఇక్కడ 10-15 మందికి యాక్సిడెంట్లు అయిన కాడి నుంచి చాలా మంది భయపడి వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోయారు అందరు ఈ ఊరి నుంచి. అసలు మాకు మెయిన్ ప్రాబ్లం ఇది. ఒక అండర్ పాస్ చేస్తే మా ఊరికి పూర్వ వైభవం వస్తుంది. ఇదివరకు మా ఊరికి చుట్టాలు వస్తే ఒక వారం రోజులు ఉన్నా కానీ ఈ నుంచి వెళ్ళిపోయి అంత బాగుండేది మా ఊరు. అలాంటి ఊరు ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. మున్సిపల్ 2వ వార్డు. మాకు ఈ అండర్ పాస్ చేస్తేనే మా ఊరికి పోనీకి రైతుల రోజు ఒక 1000 మందిని తిరుగుతాం. వీటి వాడికి రోజు ఒక 5-6 సార్లు తిరగాల్సి వస్తుంది. మాకు చాలా ప్రాబ్లం ఉన్నది. చాలా ఇబ్బందితో కూడుకున్న పని. ఆ ఇబ్బందిని మేము తట్టుకోలేక మొరబెట్టుకున్నాం. ఏది నాయకుల తానికి, ఎమ్మెల్యే గారి తానికి ఇంత మొరబెట్టినా కానీ ఇయ్యాడు కొనాడు. మన ట్రాఫిక్ సిఐ వచ్చి మీరు చేసిరు, ఒక బోర్డు పెట్టుకోరు బాబు, ఒక లైట్ వేస్తే ఇక్కడ మీరు లైట్ పెట్టుకోరు. ఏది మున్సిపల్ చైర్మన్ తోటి అన్నా కానీ, మీరు ఏ ఎమ్మెల్యే తోటి అన్నా ఒక లైట్ పెట్టుకుంటే మేము ఒక సిగ్నల్ పెడతాం. అదవుతుంది మీకు కొంచెం కొన్ని రోజులు మరి ఆ టర్న్ అయ్యేదాకా అని వచ్చిండు. ఒకనాడు ఆపిపోయిండు రౌతులు ట్రాఫిక్ సిఐ గుట్ట సిఐ గారే కొత్తగా వచ్చి ఆయన మాకు చేసిండు. ఆ లైట్ ఒకటి వేయించుకొని మీరు రైతులు ఖర్చు పెట్టుకుంటారా, లేకపోతే 3 రోజులు పెట్టుకుంటారా, పునర్వైభోగం వస్తుంది. ఆ పునర్వైభోగం రావాలంటే యూటర్న్ లేదు, ఏది లేదు. మాకు జీవనాధారం కోల్పోయినట్టు ఊరే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు రామసముద్రము గాలిపోయి మొత్తం అది అయిపోయింది. పిల్లని ఇయ్యలేరు, ఈ ఊరుకు రాలేడు, ఎక్కడ మహా అధోగరమైంది. దాని గురించి ఖచ్చితంగా మీరు ఆ నాయకులు కానీ, ఎంపీ కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి వచ్చి మాకు ఒక ఏది యూటర్న్ అన్నా అండర్ పాస్ అన్న చేస్తేనే
మేము అది మంచిగా ఉంటుంది, ఊరు బాగుపడుతుంది, మళ్ళీ పూర్వ వైభోగం వస్తుంది, ఇక్కడ ఇండ్లు కట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళా ఎక్కడనో పోవాలని కాదు, బైపాస్ పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఇండ్లు కట్టుకుంటానికి ముందుకు వస్తుర్రు, కడుతుర్రు. మొన్న 2 ఇండ్లు కట్టిర్రు. మళ్ళీ ఇక్కడ ఆ ఊళ్ళ కంటే ఎక్కువ ఇదే మంచిగుందని పూర్వ వైభవంగా మళ్ళీ ఇండ్లు కట్టుకుందామని ముందుకు వస్తుర్రు. హైదరాబాద్ పోయిన వాళ్ళు కానీ, వలస పోయిన వాళ్ళు కానీ ఇక్కడ రామసముద్రంలో మంచి ఇండ్లు కట్టుకోవాలని, వైభవంగా ఉండాలని వాళ్ళు అందరు కలిసి ఆశిస్తున్నారు. వసతి సౌకర్యాలు కావాలి. మాకు సౌకర్యం, రోడ్డు సౌకర్యం ఇటువంటి కావాలి. అందు గురించే మేము ఎమ్మెల్యే కానీ, ఎంపీకి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కోరుచున్నాము. వాళ్ళకు అంతా అది చేస్తాం, మాకు హెల్ప్ చేయాలి. జనం రాజకీయ నాయకులు ఉన్నా ఏది ఉన్నా జనానికి కావాలి, కానీ ఈ రోడ్లు వేసుకుంటూ పోతే రోడ్లు ఎవరికి? ఊరు ఉండాలి, ఊరు బాగు కోరాలి, జనాన్ని కోరాలి. జనం లేనిది ఊరెక్కడిది? అటువంటి దాన్ని చేయాలి. అందుకే ఈ బోర్డు గుట్లా పెట్టించినాం. మేము కూడా ఎస్ఐ గారు వచ్చి, సిఐ గారు వచ్చి, ట్రాఫిక్ సిఐ గారు వస్తే బోర్డు పెట్టుకొని పెట్టాను, ఒక లైట్ ఒకటి వేపియాలి. మేము ఆడికి కూడా మున్సిపల్ చైర్మన్ దానికి పోయినాం. ఆ విధంగా మాకు చెయ్యాలని మేము కోరుచున్నాం. అందరికీ మీ విలేకరులకు కానీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు లక్కాకుల సంతోష్, మాది రామసముద్రం గ్రామం. ఇక్కడ వ్యవసాయ భూములు, మా ఇండ్లు అన్ని ఒక 40 కుటుంబాలు ఉండేది. ఆ కుటుంబాలు ఇది కరువు వల్ల కొందరు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. ఈ బైపాస్ వచ్చినాక యాక్సిడెంట్లు అయితే అని అండర్ పాస్ లేక మాకు దారికి ఇబ్బంది ఉందని చాలా మంది అట్లా వలస వెళ్ళిపోయారు. అందరూ ఆలేరులో కొంతమంది, హైదరాబాద్ కొంతమంది వెళ్ళిపోయి అక్కడనే జీవనం సాగిస్తారు. బయల దగ్గర రానికి కూడా మాకు ఇప్పటికి చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడికి మాకు అండర్ పాస్ అన్నా లేకపోతే సర్వీస్ రోడ్ అన్న ఏదో ఒకటి చేస్తేనే మా గ్రామం జర మళ్ళా ఎవరైనా వచ్చి ఉండడానికి వీలు ఉంటది. అది లేకనే మాకు ఇప్పుడు కుటుంబాలన్నీ వెళ్ళిపోయినాయి. ఆలేరు కొంతమంది వెళ్ళిపోయారు, హైదరాబాద్ కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి అని మెయిన్ ప్రధాన సమస్య మాకు. ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దర్గా దగ్గర 1.5 కిలోమీటర్నే ఉంటది. శివాలయం కానించి 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటది. కానీ ఈ యాక్సిడెంట్లు అయితే అని అండర్ పాస్ కావాలి మాకు ఎటువంటి. ఇప్పుడు ఈడ 2-3 కుటుంబాలు ఈడ ఒక 3-4 కుటుంబాలే ఉన్నాం. అవి కూడా భయంతోనే బతకడం అవుతుంది. ఇక్కడ మాకు ఎక్కడ ఎలాంటి వసతులు లేవు, ఈ రోడ్డు కరెక్ట్ లేదు. ఇప్పుడు స్కూలు, కమ్యూనిటీ హాలు, వాటర్ ట్యాంక్ ఇవన్నీ కట్టారు కదా. స్కూల్ ఉంది, పిల్లలు అందరు వలస పోయినాక స్కూల్ మూసేసిరు. వాటర్ ట్యాంక్ అంటే అవి వస్తలేవు వాటర్ కూడా. కరెక్ట్ అయితే మాకు ఫెసిలిటీలు ఏం లేవు. ఈడ లేక కూడా చాలా మంది వెళ్ళిపోయారు. లక్కాకుల నర్సయ్య. మా ఊరు 70 మంది ఉండింటిమి. 70 మందిలో పాతిండ్లు జర కూలిపోయినాయి. మా భూములు 100 ఎకరాల భూములు, మా మంది అంతా ఇక్కడనే. మాకు వసతు దారి పెద్ద రోడ్డు వాడి, హైదరాబాద్ రోడ్డు వాడి పోవస్తలేదు, రావస్తలేదు. ఆలేరుకి ఈడికి మాకు ఇబ్బంది అవుతుంది అయ్యా. మాకు కిందికెళ్ళి రోడ్డు చేయాలి. అది ఒకటి చేస్తే మా రైతులకు జర మంచిగా ఉంటుంది. గదొక్కటి మీరు సాయం చేయండి. ఇక్కడ బడి కూడా స్కూలు ఉండే పిల్లలు ఇప్పుడు లేరు. పిల్లలు ఆలేరునే చదువుకుంటుండ్రు. గట్ల అయ్యా, మేము ఇప్పుడు పెద్ద మనుషులమే ఒక 10 మంది దాకా ఆ పాతిండ్లలోనే నివాసిస్తున్నాం. మాకు కేసీఆర్ నీళ్ళు కూడా వస్తలేవు చక్కగా. ఉన్నాయి, నల్లలు ఉన్నాయి కానీ నీళ్ళు వస్తలేవు, వాటర్ వస్తలేదు. అది సంగతి అయ్యా. మా కుటుంబాలు పెద్దవి, భూములు చాలా ఉన్నాయి. రాను వనులే ఇబ్బందులు ఉన్నాయి. ఎవరికి నౌకర్లు కూడా లేవు మా ఊర్లే.